తెలంగాణ ప్రజల భయమే నిజమైంది. ఏమి జరగొద్దని కోరుకున్నారో అదే జరిగింది. 10 ఏళ్ల క్రితం పీడ విరగడైందనుకున్న ఆ శకుని బాబు దిష్టి మరోసారి తెలంగాణను తాకింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికి భయపడ్డ ఆ బాబే ఇవాళ ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా చక్రం తిప్పడం షురూ చేశాడు. కేంద్రంలోని బీజేపీని బుట్టలో వేసుకొని తొలి దెబ్బ తీశాడు. రాష్ట్రానికి చెందిన 2,500 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు ఉన్న పలంగా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడడం, ఏకంగా శిష్యుడు రేవంత్ సీఎం కుర్చీలో కూర్చోవడంతో శకుని బాబు పని మరింత సులభమైంది. గురువు చంద్రబాబుకు సపోర్టుగా శిష్యుడు రేవంత్ తనదైన శైలిలో మద్దతు పలికినట్లు సమాచారం. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఏమాత్రం లెక్క చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏపీ విభజన అంశాల్లోని లొసుగులే పాచికలుగా ఆట స్టార్ట్ చేసిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2,500 కోట్ల రూపాయలు కొట్టేయడంలో సక్సెస్ అయ్యాడు. గురువు చంద్రబాబు, శిష్యుడు రేవంత్ ఆడిన ఆటలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. రాష్ట్ర ఖజానాపై అనూహ్యంగా పిడుగుపాటు పడింది. తెలంగాణపై ప్రతిసారి సవతి తల్లి ప్రేమ చూపించే బీజేపీ హయాంలో మరోసారి రాష్ట్ర ప్రజలకు దక్కిన దోకా ఇది. దాదాపు 2,500 కోట్ల రూపాయలు తెలంగాణ ఖాతా నుంచి ఏపీకి బదిలీ అయ్యాయి. గురు శిష్యుల రాజకీయ చదరంగంలో రాష్ట్రం భారీ మూల్యమే చెల్లించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు కుటిల నీతి ప్రదర్శించడం, అండగా ఉండాల్సిన సీఎం రేవంత్ దొంగలకు వత్తాసు పలకడంతో తెలంగాణకు తీరని నష్టమే జరిగింది. నిజానికి ఏపీ విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు విభజన జరగాలి. వీటిలో రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు జపాన్కు చెందిన జైకా, వరల్డ్ బ్యాంక్ లాంటి విదేశీ సంస్థల నుంచి పొందిన అప్పులు సైతం ఉంటాయి. అవన్నీ దాదాపు 30,000 కోట్లుంటాయని అంచనా. ఆ అప్పులను 2 రాష్ట్రాల జనాభా ప్రకారం భరించాలి. కానీ ఇక్కడే చంద్రబాబు చక్రం తిప్పిండు. 2014లో దాదాపు 15 ప్రాజెక్టుల అప్పుల విభజనపై గొల్లెం పెట్టాడు. మరోవైపు తెలంగాణ మాత్రం కేంద్రానికి వరుస విజ్ఞప్తులు చేస్తూ విభజన చట్టం ప్రకారమే ముందుకు పోవాలని కోరింది. 2019లో జగన్ హయాంలోనూ కదలిక లేదు. ప్రస్తుతం 2 చోట్ల గురు శిష్యుల ప్రభుత్వాలు కొలువుదీరాయి. సీఎం కుర్చీ ఎక్కగానే నారాబాబు మళ్ళీ ఆట స్టార్ట్ చేసిండు. 2 రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుందామని పిలిచి మీటింగ్ ఎజెండా అంతా బాబే డిసైడ్ చేసినట్లు సమాచారం. ఆ అంశాల్లో ఎక్స్టర్నల్ సైడెడ్ ప్రాజెక్టులకు సంబంధించిన విదేశీ అప్పుల వ్యవహారాన్ని చేర్చారట. ఈ అంశాలపై 2 రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీల్లో చర్చించి ఒక పరిష్కార మార్గం వెతుక్కోవాల్సి ఉంది. కానీ అంతలోనే బాబు దొంగ దెబ్బ తీసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాడు. తెలంగాణను అనూహ్యంగా దొంగ దెబ్బతీసిన చంద్రబాబు ఇద్దరం మాట్లాడుకుందామని చెబుతూనే ఒంటరిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గడప దొక్కినట్టు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో చేసిన అప్పుల్లో తెలంగాణ వాటా ఏపీ కట్టింది అంటూ తన మార్క్ కాక్ అండ్ బుల్ థియరీ ఒకటి చెప్పి లాబింగ్ చేసి తనకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చేసుకున్నాడని సమాచారం.
2,500 కోట్లు ఏపీకి బదిలీ కావడంతో తెలంగాణ పాలిట శాపంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంపై తెలంగాణ ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పక్కా ముఖ్యమంత్రి రేవంత్కు తెలిసే జరిగి ఉంటుందన్న అనుమానాలున్నాయి. ఏదేమైనా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది అన్నది నిజం. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రజలకు దీనిపై వీసమెత్తు సమాచారం లేకపోవడం మరో దౌర్భాగ్యం. ఏపీకి బాబుకు కొమ్ముగాసే ఆంధ్రజ్యోతి పత్రిక ఏకంగా తమ పత్రికలోనే 2,500 కోట్లు వచ్చినట్లు వార్త రాయడం విశేషం. పొత్తు లాభం ఏపీకి దక్కిన 2,500 కోట్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంచికలో వార్తను ప్రచురించారు. తెలంగాణలో మాత్రం ఎక్కడా ఈ వార్త రాకుండా జాగ్రత్త పడ్డం గమనార్హం. అటు ఇతర మీడియా సంస్థలు సైతం ఈ వార్తను దాచిపెట్టాయి. అంతా లోపల జరిగిన ఈ ధోకాను తెలంగాణ ప్రజల ఛానల్ టీ న్యూస్ మాత్రమే వెలికి తీసింది, ప్రజలకు చూపిస్తోంది. తెలంగాణ ఖజానాకు భారీ దెబ్బ పడింది. తెలంగాణ సొమ్ము 2,500 కోట్లు ఏపీ ఖజానాలోకి వెళ్ళాయి, ఏపీ ఖాతాలోకి వెళ్ళాయి. మా ప్రతినిధి సూరజ్ మనకు సమాచారం అందిస్తారు. రైట్ సూరజ్, తెలంగాణ ఖాతాలోని 2,500 కోట్లు ఏపీకి బదిలీ అయింది. ఈ బదిలీ ఎప్పుడు జరిగింది? దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంత దెబ్బ? అధికారిక వర్గాల్లో దీనిపైన ఏం చర్చ జరుగుతోంది? ప్రచురించడం రివాజ్గా కొనసాగుతుండేది. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం బదనమవుతుందనుకున్నారో లేకుంటే రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ వార్తను తెలంగాణ ఎడిషన్లలో మాత్రం ప్రచురించకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారుకు బొక్కపడినాయని చెప్పాల్సి ఉంటుంది. మామూలుగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అంటాం కదా, కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితిలో, ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో, అరాకొరా పథకాలు తప్ప ఇప్పటివరకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ను అమలు చేయలేని పరిస్థితిలో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉన్నదని కాంగ్రెస్ సర్కార్ ఓవైపు చెబుతున్న క్రమంలో కేంద్రంతో కుమ్మక్కయి కేంద్రంలో లాబియింగ్ చేసి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పెద్ద దెబ్బ కొట్టాడని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ఖజానాకు 2,500 కోట్ల రూపాయలు నష్టం చేకూరే విధంగా ఆయన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 2,500 కోట్ల రూపాయలు నేరుగా వెళ్లి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో పడ్డట్లయింది. గతంలో చూసుకుంటే కనుక 2014లో మొట్టమొదటిసారి విభజన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నిన విషయం తెలిసిందే. అనేక విభజన అంశాల్లో కొర్రీలు పెడుతూ ఆయన ఎటూ కాకుండా ముందుకు వెళ్లకుండా విభజన అంశాలు పీఠముడి పడ్డట్టుగా చేసిన విషయం తెలిసిందే. 2017 సెప్టెంబర్లో ఒకసారి మంత్రుల కమిటీ అని చెప్పేసి అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దగ్గర ఒక సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 8ని ఉపయోగించుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ దాని ఆధారంగా ఈ విభజన క్రమాన్నంతా కూడా నడిపించేందుకు ఒక కుయుక్తిని ఆనాడే చంద్రబాబు నాయుడు పన్నాడు.
దీన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి చంద్రబాబు నాయుడుతో ఇక విభజన అంశాలు చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన కంప్లీట్ గా రెండు కన్నుల సిద్ధాంతం అని చెప్పి ఇప్పుడు ఒకే కన్ను సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడని చెప్పేసి ఆయన ఆనాడే నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు కూడా విభజన అంశాలు ఆయన పక్కన పెట్టారు, ఎందుకంటే దీంట్లో తెలంగాణ కొనుగోరే లాభం ఏం లేదు. విభజన చట్టంలోని లొసుగులను ఆధారంగా ఏదైతే చంద్రబాబు నాయుడు తెలంగాణను బ్లాక్మెయిల్ చేసి ఏపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఆనాడు అడుగులు వేశారో ఆ క్రమంలో ఆయన అసలు ఏపీతో ఈ చర్చలే అవసరం లేదనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అంశాలు సాఫీగా ముందుకు వెళ్లిన పరిస్థితి, విభజన అంశాలు కూడా కొన్ని పరిష్కారమైన పరిస్థితి మనం చూసాము. అన్ని కూడా సాఫీగా జరుగుతున్న క్రమంలో సడన్ గా మొన్న 2023 ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కూడా సర్కార్లు మారిన విషయం తెలిసిందే. అక్కడ చంద్రబాబు నాయుడు 2500 కోట్ల బదిలీ, తెలంగాణకు సంబంధించినటువంటి 2500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బదిలీ అనేది ఎక్కడ బీజం పడింది, ఎప్పుడు బీజం పడింది? మొన్న ఈ మధ్యలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో దీనికి సంబంధించి బీజం పడింది అనుకోవచ్చా? రాజేష్, అయితే ఇది 2014లోనే ఈ బీజం పడిందని చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే విదేశీ రుణాలకు సంబంధించి ఏవైతే ప్రాజెక్టుల కోసము సమైక్య రాష్ట్రంలో విదేశీ రుణాలు తీసుకొచ్చారో ఒక 15 ప్రాజెక్టులకు సంబంధించి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు కొర్రివేయడం జరిగింది. అందులో ఒక 7 నుంచి 8 ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడైతే ఆ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి ఆ అప్పులు అక్కడ వాళ్ళకే చెందాల్సిందిగా ఆయన కొర్రి పెట్టడం జరిగింది. మరోవైపు కొన్ని ఏవైతే జనాభా ప్రాతిపదికన కూడా కొన్ని విభజించే విధంగా అంటే మొత్తం మీద ఒక 15 ప్రాజెక్టులకు సంబంధించి కొర్రి పెట్టారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 54(1) సెక్షన్ ప్రకారము ఏ అప్పులున్నా గానీ ఇరు రాష్ట్రాల మధ్యలో 52-48 దామాషా పద్ధతిలో జనాభా దామాషా పద్ధతిలోనే జరగాలి. అయితే ఆంధ్రప్రదేశ్ వైఖరి ఎలా ఉంది అని అంటే తమకు లాభాలు వచ్చే ఏమున్నా గానీ 52% బాటా తీసుకుపోయే క్రమంలో తమకు లాభాలు రానివి ఏమన్నా అప్పులు లాంటివి ఉన్నాయనుకోండి దాంట్లో ఆ 52 జనాభా ప్రాతిపదికన ఈ పంపకాలు వర్తించవు అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 15 ప్రాజెక్టులకు సంబంధించి పీఠముడి పడ్డ నేపథ్యంలో ఈ మొత్తం విదేశీ అప్పులు దాదాపుగా 30,000 కోట్ల రుణాలు ఉంటాయి. ఈ 30,000 కోట్ల రుణాలకు సంబంధించి విభజన 52-48 దామాషా పద్ధతిలో జరగాల్సి ఉండింది. చంద్రబాబు నాయుడు ఆనాడు కుర్రి వేసిన క్రమంలో ఇది పెండింగ్ లో పడింది. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా కొన్ని 10 సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య అప్పుల పంపకాన్ని కూడా సెక్షన్ 54(1) ప్రకారం చేయాల్సిందిగా వాళ్ళు కోరుతూనే ఉన్నారు. మొన్న జూన్ లో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చాల్సిందిగా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అగ్రిమెంట్ కు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అధికారులు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులు కావచ్చు ఈ కసరత్తు చేస్తున్న దిశలో సడన్ గా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసి అంటే ఇప్పుడు అక్కడ పొత్తు ప్రభుత్వం ఉంది కనుక అక్కడ లాబింగ్ చేసి తెలంగాణను పరిస్థితి, దొంగ దెబ్బ కొట్టిన పరిస్థితి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్లి అక్కడ ఏదైతే ఎక్స్పెండిచర్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో అక్కడ లాబింగ్ చేసి ఆ ఎక్స్పెండిచర్స్ డిపార్ట్మెంట్ నుంచి లాబింగ్ ద్వారా ఒక అడ్వైజరీని ఆయన విడుదల చేయించడం జరిగింది. ఆ అడ్వైజరీ ప్రకారము 2,500 కోట్ల రూపాయలు ఏవైతే తెలంగాణ అకౌంట్ లో నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు, ఏకీకృత నిధి అంటారు, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ కు జమ అయ్యే విధంగా ఒక అడ్వైజరీని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే ఇక్కడ తెలంగాణ ఖజానా నుంచి 2,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయాయి. అనేక అంశాల్లో కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తాడనే ఆందోళనలు ఒకవైపు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అంటే పక్కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలెడ్జ్ లో ఉండే ఆయనకు తెలిసే ఇది జరిగిందనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అట్లా తెలుస్తున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం అనేది ఎందుకు జరగలేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా? వాస్తవానికి రాజు చూసుకుంటే జూన్ 6వ తేదీ ఏదైతే ప్రగతి భవన్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపైన భేటీ అయ్యారో ఆ భేటీలో అధికారులంతా కూర్చుండి ఒక ఎజెండా తయారు చేసుకుందాం అనుకున్నారు. ఆ ఎజెండాలో కూడా ఈ విదేశీ రుణాలకు సంబంధించిన అంశాన్ని పొందుపరుచుకునే క్రమంలో కూడా నిర్ణయం జరిగింది. ఇటు తెలంగాణ అధికారులు ఆ అంశానికి సంబంధించి పరిశీలిస్తూ దాన్ని ఎజెండాలో పెడుతున్న క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున చక్రం తిప్పి తన పరపతిని అంతా ఉపయోగించి అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఒక అడ్వైజరీని జారీ చేయించడం జరిగింది. ఆ అడ్వైజరీ ప్రకారమే ఇవాళ 2,500 కోట్ల రూపాయలు ఇప్పుడు తెలంగాణ ఖజానా నుంచి తరలి వెళ్లిపోయాయి. ఇలా అనేక అంశాలు విభజనకు సంబంధించి పీఠముడికి ఉన్న అంశాలు అనేకంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగానే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి మొదటి నుంచి ఉంటుంది. అందుకే కేసీఆర్ ఆనాడు పక్కన పెట్టడం జరిగింది, విభజన అంశాలకు సంబంధించి చర్చించకపోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో పెద్ద ఎత్తున తెలంగాణకు నష్టం ఉంది. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వము తెలంగాణ
తెలంగాణకు ఏ విధంగా నష్టపోకుండా ఉంటాము, తెలంగాణకు ఏ విధంగా ఈ విభజన అంశాల్లో పరిష్కారం దొరుకుతుందనే దిశలో ఒకవేళ దృష్టి పెట్టకపోతే కనుక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం దాంట్లో ఉన్న లొసుగుల ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఉన్నాడు. అక్కడ అధికారులు కూడా అనేక విషయాలు అధ్యయనం చేసి ఉన్నారు. అయితే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్గా చెలామణి అవుతున్న క్రమంలో కొన్ని విషయాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే ముడిపడి ఉన్న క్రమంలో కొన్ని అంశాలపైన తెలంగాణ అధికారులకు కనీస అవగాహన లేకపోవడము, వీళ్ళు అడుగుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో కూడా ఈ విభజన అంశాలకు సంబంధించి కొంత ఆంధ్రప్రదేశ్ పైచేయిగా ఉంది. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు చాలా తెలివైన విధంగా వివరించి ఆంధ్రప్రదేశ్ కు లాభాలను ఎగరేసుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ అంశాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గురు శిష్యుల బంధాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి విభజన అంశాల్లో తెలంగాణకు ఏ విధంగా నష్టం వాటిల్లకుండా ఉంటుందో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక డిమాండ్ మేధావర్గాల నుంచి తెలంగాణ వాదుల నుంచి వినిపిస్తున్న క్రమం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక అంశాలు ఇంకా ముడిపడి ఉన్నాయి. ఇక్కడ సూరజ్, ఒక బాధ్యత విధంగా మనం ఓన్లీ టీ న్యూస్ ఛానల్ గా మాత్రమే మనం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ ఇది ప్రపంచానికి వాస్తవం అనేది మనం చూపిస్తున్నాము. బట్ ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఏపీ ఎడిషన్లో రాశారు పొత్తు లాభం అనేది. సో అదే ఎక్కడ తెలంగాణ ఎడిషన్లో ఈ వార్త రాకుండా తెలంగాణ ప్రజలకి వాస్తవం తెలియకుండా చాలా బాగా కవర్ చేయగలిగారు. సో మనం ఒక టీ న్యూస్గా మనం మాత్రమే ఇవాళ ప్రజలకు సూచిస్తున్నాం. ప్రజలకు ఇంకా దీనిపైన మరింత క్లారిటీగా ఎట్లా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజేష్, ఎందుకంటే ఇవాళ ఏకపక్షంగా కేవలం ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో మాత్రమే ఒక పత్రిక పతాక శీర్షికన ఈ వార్తను ప్రచురించింది. చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన పత్రిక అనుకూలమైన వార్తను రాసింది. పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం చేకూరింది అని బాజాప్తా బల్లగూదినట్లు పతాక శీర్షికన ఆ వార్తను ప్రచురించిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. స్క్రీన్ పైన కూడా అది టెలికాస్ట్ అవుతుంది. నిన్న మనకు ఆల్రెడీ టీ న్యూస్ కూడా ఈ సమాచారం ఉంది, ఇట్లాంటి పరిస్థితి జరుగుతోంది అని చెప్పేసి తెలిసిన క్రమంలో మనము అధికారులను సంప్రదించడం జరిగింది, నిపుణులను సంప్రదించడం జరిగింది. అసలు ఇది ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, దీంట్లో ఏం జరుగుతుంది అనే లాభ నష్టాలు ఏంటి అని బేరీజ్ వేయడం జరిగింది. ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభిలాషకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దీనివల్ల ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర యావత్తుకు కూడా నష్టదాయకం అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎవ్వరికి ఎలాంటి సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేయడం జరిగింది, అక్కడ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరపడం జరిగింది. 2500 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి ఏకాఏకి తరలి వెళ్లడం జరిగింది. ఈ తతంగం అంతా జరుగుతున్నా కానీ తెలంగాణ అధికారులకు కించిత్ మాత్రం కూడా కనీసంగా కూడా సమాచారం లేకపోవడం వాళ్ళు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పరిస్థితిలో ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సమాచారం తెలిసే జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తెలియకుండా ఇంత పెద్ద ప్రాసెస్ ఎలా జరుగుతుందనే కోణంలో కూడా అధికారులు వాళ్ళు అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది విభజన అంశాల్లో ఇదొక్కటే ఇప్పుడు ఇలా జరుగుతుందా భవిష్యత్తులో కూడా రేపు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు పొత్తులో ఉన్నాడు. అనేక విభజన అంశాల పరిష్కారం అవ్వాల్సి ఉంది. ఇక్కడ తెలంగాణకు నష్టం వాటిల్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఎట్లా చేస్తే నష్టం చేకూరకుండా ఉంటుంది అనే దానికి సంబంధించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖచ్చితమైన దృష్టి సారించి ప్రతిదీ కూడా కూలంకషంగా తెలుసుకొని ఎట్లా చేస్తే తెలంగాణకు నష్టం జరగకుండా ఉంటుందనే దానికి సంబంధించి దృష్టి సారిస్తే కానీ అసలు విషయం బోధపడదు. అసలు విషయం బోధపడకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టి తీరుతాడు. ఇప్పుడు జరిగిన దొంగ దెబ్బనే మిగిలిన అంశాల్లో కూడా రేపు భవిష్యత్తులో కూడా జరుగుతుందనే ఆందోళన చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఖచ్చితంగా విభజన అంశాలపైన దృష్టి సారించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇంకొక సమాచారం ఏంటంటే మొన్నటి గవర్నర్ రాధాకృష్ణన్ను తిరుపతి వెళ్తున్న క్రమంలో విజయవాడలో విమానం ఆగినట్లుగా ఒక సమాచారం మనకు అందుతోంది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణన్ కు ఒక పెద్ద ఫైల్ విభజనకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక ఫైల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. వెంటనే దీనికి సంబంధించి మీరు చర్యలు తీసుకొని మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి పోయిన గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబు నాయుడు కోరినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇట్లాంటివన్నీ కూడా తెలియకుండా అసలు అధికారులకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలియకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ నక్క జిత్తులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానిక ఆకాంక్షలకు భిన్నంగా ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయనే ఒక ఆందోళన అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన లోతుగా దృష్టి సారించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే విభజన అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతే బాగుంటుంది. అధికారుల భేటీ కావచ్చు, మంత్రుల భేటీ కావచ్చు, అంతకంటే ముందు ఖచ్చితమైన అధ్యయనం జరిగి తీరాల్సి ఉందనే ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సూరజ్. తెలంగాణ ప్రజల భయం అనేది నిజమైంది.
ఢిల్లీలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి రాష్ట్ర ఖజానా పైన తొలి దెబ్బ తీశాడు. పొత్తు బీజేపీతో పొత్తు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని విభజన చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని బేస్ చేసుకొని మన రాష్ట్రం నుంచి 2,500 కోట్లు ఏపీకి తరలించుకు వెళ్లారు. సో ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది అనేటువంటి అనుమానాలు అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సో ఇలా జరుగుతూ పోతే ఇంకా విభజన అంశాలు సమస్యలు చాలా ఉన్నాయి పెండింగ్లో. సో వాటి పరిస్థితి ఏంటనేటువంటి అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సూరజ్.